50 రూపాయలు చాలా మాట్లాడాలి నిర్మాణం చేస్తున్న ప్రత్యేక ఆలయము ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ఆలయము 9 సంవత్సరాల క్రితం వచ్చి వారు స్వయంగా మీ యొక్క కోరికలు స్వీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు. హరో మహారాజ్. అందుకే మీరు వచ్చి అభిషేకం చేసుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆశీస్సులు పొందండి. हरिप्रिया हरिनाम के सगुण पक्ष क्षेम देवी 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 जय आयुर्वेद विश्वयादि जन्म ओम सुब्रह्मण्य विश्वयादि जन्म सुब्रह्मण्य स्वामी षष्ठी दिवसे सुब्रह्मण्य स्वामी अभिषेकं करिष्ये ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय सगुण क्षेम देवी सुब्रह्मण्य नाम के सगुण पक्ष अभय आयुर्वेद विश्वयादि जन्म नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय देवी वंदने ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय विभ्रातकाय कार्तिकाय कालाग्निधन्यगन्धाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः। जगदीश्वरी नामधेयस्य पद्मानामे अभिषेकं करिष्ये ओम च मे सोमृता च मे पयश्च मे रसश्च मे शक्तिश्च मे पुनर्जन्मस्य कैलासं नामधेयस्य नमादेवी नामी कार्तिकाय कालाग्निधन्यगन्धाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः। कन्या नाम सागरस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभो जगदं अभिषेकं करिष्ये सुब्रह्मण्याभिषेकं करिष्ये ओम रूपच मे सुवृता च मे पयश्च मे रसश्च मे शक्तिश्च मे सवेदिश्च मे मधुच मे संध्या सागरस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभो जगदं नमः शंभवे च मयो भवे च नमः शंकराय च महेश्वराय च नमस्तेच्छाय च सूर्याय च मार्गाय च महर्षि रेड्डी नामधेयस्य वीर्य विजय अभयायुरारोग्य ऐश्वर्याभिवर्ध्यर्थं ऊर्ज मे सोमृता च मे पयश्च मे रसश्च मे मधुच मे शक्तिश्च मे सवेदिश्च मे अभिषेकं समर्पयामि।
सत्यनारायण नामदेवस्य जयलक्ष्मी नाम्नि सर्वमस्य क्षेमस्थैर्यधैर्य वीर्य मे सुहृदाय मे भयश्च मे रथश्च मे कृतञ्च मे मरुजश्च मे अनिष्टगोत्रञ्च पयपा गोत्रम् नंदनाश्री नाम्नि హరోం హర మురుగా మురుగా స్థానిక జగిత్యాల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా 90 రోజుల్లో నిర్మాణం చేసుకున్న ఏకైక దేవాలయము ఉమ్మడి జిల్లాలో మన దేవాలయం. 9 సంవత్సరాలు స్వామివారికి మూల విరాటకు షష్ఠి సందర్భంగా అభిషేకం నిర్వహించుకుంటున్నాము. ఈరోజు 6:21 అంటే ఆ యొక్క స్వామి యొక్క మహిమేమో తెలియదు. 90 రోజులు అంటే 9 సంవత్సరాలు అంటే 9, 6:21 అంటే 9. బాబా గారి సంఖ్య, స్వామివారి సంఖ్య, అయ్యప్ప దేవాలయం 18 మెట్ల సంఖ్య. దీన్ని అందరూ గమనించి స్వామివారికి అభిషేకం చేసుకోండి. గ్రహ దోషాలు తొలగిస్తాడు, సంతానము, ఉద్యోగము, పిల్లలను ప్రసాదిస్తాడు, కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేయించుకున్న వారు తండోపతండాలుగా వచ్చి మా అర్చకుని చెప్పుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి ఏది కావాలంటే అది జరుగుతుంది. అందరూ గమనించి అభిషేకం పాల్గొని ఆశీస్సులు పొందండి. హరోం హర. జగిత్యాలలో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్వామివారి ఆలయం లోపల క్షీరాభిషేక కార్యక్రమం ఉదయం 6:21 నుండి ప్రారంభం కావడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లోపల ఉదయం నుండే బారులు తీరి వేలాది మంది భక్తులు రావడం ఎంతో సంతోషదాయకం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయము 9 సంవత్సరాల నుండి కూడా స్వామివారి ఆలయం లోపల విశేషంగా వసంత పంచమి వేడుకలు మరియు శివరాత్రి సందర్భంగా జరుగు శివరాత్రి ఉత్సవములు, మరి అదేవిధంగా స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం వార్షికోత్సవం రోజు స్వామివారి కళ్యాణము, దాంతోపాటు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జన్మదినం సందర్భంగా స్వామివారి మూల విగ్రహంకు క్షీరాభిషేక కార్యక్రమము ప్రత్యేకంగా ఇక్కడ ఉంది. మరి తెలంగాణ లోపలనే ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల లోపల మరి మన జగిత్యాల సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉండడం చాలా విశేషము. మరి ఈ సందర్భంగా మరి వచ్చిన వారికి కొంత అసౌకర్యం కలిగినప్పటికీ మరి దయచేసి మేమందరం పక్షాన క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే స్వామివారి ఆలయ నిర్మాణంలో సహకరించిన దాతలే కానివ్వండి, మరి కార్యక్రమంలో విరివిగా పార్టిసిపేట్ అయ్యే భాగస్వాములే కానివ్వండి, మరి వివిధ ఆలయాలకు సంబంధించిన వారు కానీ, మరి పట్టణ ప్రోగ్రాములు కానీ వచ్చినప్పుడు వారిని గౌరవించాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో కూడా ఉన్నది. మరి దాన్ని ఆలోచించి మరి భక్తులు కూడా సహకరిస్తున్నందుకు భక్తులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరి స్వామివారి ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న వారికి మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, మంచి సంతానాన్ని పొంది మరి మంచి భవిష్యత్తును ప్రసాదించిన స్వామివారి ఆలయంలో మరి మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఓం శరవణ భవ. ఓం హర.